పల్లెటూళ్ళలో ట్రెండ్ ఏంటంటే స్నేక్ బైట్ కాగానే మనం నాటు వైద్యం చేయించుకుంటాం. ఓ ఓ అంటే దీపం పడిపోయింది. ఎక్కడన్నా పాము? అక్కడ దాని కింద ఎక్కడ? కింద చెట్టు కింద టైల్స్ కింద హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట్ ఆర్మూర్ బైపాస్ రోడ్డు. ఇది సాయి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇది. సో అన్నగారు ఫోన్ చేశారు నాకు. అన్న పేరు ప్రవీణ్ అన్నగారు ఫోన్ చేశారు. సో ఇక్కడ ఈ గ్యాప్ ఉండడం వల్ల ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ అయితే వచ్చేసింది. దాన్ని మనం రెస్క్యూ చేద్దాం. అది చూడడానికి మంచిగా క్యూట్గా అయితే కనిపిస్తుంది, బయట కనిపిస్తుంది. బయటికి కింద మొత్తం చూపిస్తాం మీకు. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే, గతంలో కూడా నేను ఇక్కడ పక్కన కూడా ఒక 2-3 టైమ్స్ స్నేక్స్ రెస్క్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పక్కన చెరువు దగ్గర ఉంది, పంట పొలాల దగ్గర ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఫ్లాట్స్ ఉన్నాయో వాళ్ళకు సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల చెత్త చెదరం పిచ్చి మొక్కలు మొలవడంతో అవి స్నేక్స్ అనేవి ఆ పంట పొలాల్లో కట్ చేసినప్పుడు, పంట పొలాల్లో అగ్గి పెట్టినప్పుడు అవి దగడికి ఎండకు తట్టుకోలేక అవి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళలోకి అయితే ప్రవేశిస్తుంది. పక్క ఫ్లాట్ వాళ్ళు కొద్దిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయనుకో, అక్కడ ఏంటంటే పందులు ఈనడం కానీ, కుక్కలు ఈనడం, పాములు రావడము, పిల్లలు నైట్ టైంలో బయట ఆడుకుంటారు, పిల్లలకు జరిగింది అనుకోసం. సో చెప్పలేము ఇక అన్ని రోజులు మనకి కావు. సో దయచేసి మీరు ఏంటంటే కొద్దిగా మురంగిర వేసుకొని నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో మనం ఆ పాముని అయితే రెస్క్యూ చేద్దాం. గ్యాస్ చూడండి, దాని కింద ఉంది అనుకోకుండా. ఇప్పుడు సో పిల్లలు ఆడుకుంటారు, ఇక్కడ మెట్ల కట్ట ఇక్కడ కూర్చుంటారు. అనుకోకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఇక్కడ పూజ చేసుకుంటారు. వాళ్ళు దాని కింద పాము ఉంటుంది ఏమన్నా తెలుసా? ఇక్కడ దీపం కూడా వెలిగిస్తారు. సో గ్యాస్ చూస్తున్నారా? సో ఇట్లా వెలిగిస్తారు కదా కూర్చున్నప్పుడు. సో ఇక్కడ పూజ చేస్తారు కదా. సో అనుకోకుండా అది బయటికి వచ్చి కరిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాలు పెడతాం కాబట్టి. సో అది కాలుకు భయపడుతుంది అన్నమాట. ఎందుకంటే దానికి భయం అనిపిస్తుంది, నన్ను చంపడానికి ఎవరు వస్తారని అనిపిస్తుంది. సో అందుకోసం అని అది కాటేస్తుంది. సో గ్యాస్ దీన్ని మనం ఈజీగా అయితే లేదు కదా. ఒక నిమిషం. ఓ మై గాడ్, చూడండి ఎంత క్యూట్గా ఉంది. వావ్ అన్న, నిజంగా ప్రవీణ్ అన్న ఎంత క్యూట్గా ఉంది పాము. దాన్ని పడగా చూడండి, అసలు ఇది మామూలుగా లేదు. నేను దాదాపు ఒక 3000 స్నేక్స్ రెస్క్యూ చేసిన. ఆ 3000 స్నేక్స్లల్లో ఎక్కువ మటుకైతే స్పెక్టికల్ కోబ్రా స్నేక్స్, నాగం పాముని. ఈ నాగం పాములలో ఇంత షైనింగ్ ఉన్న వైట్గా ఉన్న పాము అంటే మొట్టమొదటిసారిగా ఇది అస్సలైన శ్వేత నాగ అంటారు కదా, ఇది చూడండి మామూలుగా లేదురా బాబు. ఐస్ చూడండి ఎంత బ్లాక్ ఉన్నాయి. నిజంగా మస్తు క్యూట్గా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చినవురా నువ్వు? చిన్న రీల్ బనా. సో గైస్, ఇలాంటి వన్యప్రాణులు మీ ఇళ్ళలో కనుక ప్రవేశిస్తే దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయదు. ట్రై చేస్తే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పాము కరిచిన తర్వాత మీరు వెళ్ళాల్సింది ఫస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. మన పల్లెటూళ్ళలో ట్రెండ్ ఏంటంటే స్నేక్ బైట్ కాగానే మనం నాటు వైద్యం చేయించుకుంటాం. అక్కడ నాటు వైద్యం అనేది చేయించుకోవద్దు. ఇప్పుడు చాలామంది నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు, బ్రదర్ నాటు వైద్యం చేయించుకుంటే మనిషి బ్రతుకుతాడు కదా, అలా నాటు వాళ్ళకు అలా నాటు వాళ్ళు యాంటీవైనం లేనప్పుడు దాన్ని యూజ్ చేసిరు కదా, నాటు వైద్యం యూజ్ చేసి బతికిరు కదా అని అంటారు. సో బ్రదర్, మీరు అన్నది కరెక్టే, కానీ ఒక్కొక్క పాము ఎట్లా అంటే ఒక్క పాములో 3 బైట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. అంటే వెనం బైట్ ఉంటుంది, స్క్రాచ్ బైట్ ఉంటుంది, తీత్ బైట్ ఉంటుంది. సో తీత్ బైట్ చేస్తే మనిషి బతుకుతాడు, వెనం బైట్ చేస్తే మనిషి బతకడు. అలా నాటోళ్ళకు తెలియదు ఏది పాములో ఎంత విషయం ఉంటుందో తెలియదు. ఇప్పుడు మన చాలామంది అంటారు, ఇప్పుడు మన భారతదేశంలో 274 జాతుల పాములు ఉన్నాయి, అందులో నుంచి చాలా విషపూరమైన పాములు ఉన్నాయి అని అంటుంటారు. సో కాదు, మన భారతదేశంలో 274 జాతుల గురించి 4 విషపూరమైన పాములు ఉన్నాయి.
మిగతా మొత్తం 270 మాత్రం నాన్ వెనమసే. మనకు తెలియదు. తెలియక ఏం చేస్తానంటే ప్రతి ఒక్క పాములో విషం ఉంటుంది అంటారు. ఇప్పుడు వానాకోయిల కరిస్తే అబ్బా మనిషి చక్కెర వచ్చి పడిపోతాడు అంటారు కదా. సో కాదు, వానాకోయిల కరిస్తే చక్కెర రాదు. అంటే కరిచిందనే భయంతో టెన్షన్ తీసుకొని వాళ్ళకి చెమటలు వచ్చి స్పృహ కోల్పోతారు. కొంతమందికి స్ట్రోక్ వచ్చి చనిపోతారు. సో దాంట్లో విషం ఉండదు ఒకటి. ఇంకోటి పసరిక పాము అంటారు కదా, పసరిక పాములో కూడా విషం ఉండదు. గ్రీన్ వైట్ స్నేక్ ఉంటుంది, చెట్ల మీద ఉంటుంది గ్రీన్ కలర్లో. అది దాన్ని చూసి ఏమంటారు అంటే చాలామంది అది గ్రీన్ పీట్ వైపర్ అంటారు. కానీ గ్రీన్ పీట్ వైపర్ కాదు అది. నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. నేను ఇంతకుముందు కూడా పట్టిన చేతిలో ఫ్రీ హ్యాండ్లింగ్ చేసిన. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో ఇది గ్రీన్ వైన్ స్నేక్ అన్నమాట. ఇది గ్రీన్ పీట్ వైపర్ లెక్క దాని ఒక ఫేస్ ఉంటుంది, అంతేగాని కరవదు. కరిచినా ఏం కాదు, మనుషులకేం కాదు. పక్షులకు కరిస్తే దాంట్లో మైల్డ్లీ వెనమస్ ఉంటుంది కాబట్టి పక్షులు చిన్న చిన్న పెట్టెలో చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి అంటే దాంట్లో పక్షులలో కానీ చిన్న చిన్న పెట్టెల గుడ్లు ఉంటాయి కదా, పెట్టెలు ఉంటాయి కదా, ఆ పిట్టలలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి చనిపోతాయి. అవి మనుషులకు కరిస్తే మనుషులకు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి మనుషులకు ఏం కాదు. సో అర్థమైంది అనుకుంటాను. ఒకటి వీడియోలో మొత్తం చెప్పేస్తే నెక్స్ట్ వీడియో ఎవరు చూడరు. ఓకే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చూడు ఆ దీపం పడిపోతే భయం పెట్టేస్తుంది. అంటే దీపం పడిపోయింది అంటుంది. ఓ మై గాడ్, చూడండి. దిస్ ఇస్ ఇట్. దా బిడ్డ దా చిన్న దా చలో కెమెరా సార్. ఓ మై గాడ్, చూడండి ఎంత క్యూట్గా ఉంది. వావ్, పట్టుకుంటాను ఫోటో తీరుతారా? పట్టుకోవడమా దగ్గర పోవాలంటేనే అది తెలుసు అన్నప్పుడే. हुआ 7-8 मिनट का. ए చిన్న అదేనమ్మా వండిపల్లి ఈయనే ఉండాలి. హలో గైస్, దీన్ని మనం డబ్బులైతే బంద్ చేద్దాం. ఇది శ్వేత నాకు ఎంత నీట్గా ఉంది చూడండి. చలో 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 నా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి. లోపలనే ఉండు, బయటికి రాకు. సో గైస్, మనం వచ్చి దీన్ని అయితే ఈజీగా అయితే రెస్క్యూ అయితే చేసుకున్నాం. మేము చేసినట్లు ప్లీజ్ దయచేసి చేయొద్దు, డోంట్ ట్రై. మేము ప్రొఫెషనల్లీ ట్రైనింగ్ తీసుకొని వన్యప్రాణులను సేవ్ చేస్తుంటాం అండ్ మళ్ళీ మనుషుల ప్రాణాలను కూడా సేవ్ చేస్తుంటాం. ఓకే అన్న, ఏమైనా మాట్లాడదాం? ఏం కదా మాట్లాడు అంతేనా? సో అన్న ప్రవీణ్ అన్న వీడియోలోకి రాను మాట్లాడాలంటున్నాడు. గైస్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, రక్తం వల్ల ఆఫీస్, సేవ్ నేచర్, సేవ్ స్నేక్, సేవ్ ఎనిమల్స్. రైట్.